ఆ రాజమణిహారం ఇస్తేనే రిసెప్షన్ జరిపిస్తాను. నాకు కోడలి స్థానం దక్కుతుందని ఆ రమాదేవి చెప్తోంది. ఆ రాజమణిహారం నీ దగ్గరే ఉంది. మర్యాదగా ఇస్తావా లేదా? నా కాపురం నిలబడాలంటే రాజమణిహారం ఇవ్వాల్సిందే అని రోజా డిమాండ్ చేస్తూ ఉంటే, నేను ఇవ్వను కాక ఇవ్వను. నువ్వు ఇంత కుట్రలు చేస్తున్నావని తెలిసిన తర్వాత కూడా నేనెందుకు ఇస్తాను? ఇవ్వను కాక ఇవ్వను. అయినా అది నా దగ్గర లేదు అని చామంతి అంటుంది. అది నీ దగ్గరే ఉందని నాకు తెలుసు. ఇస్తావా లేదా? నువ్వు ఏం చేయమన్నా చేస్తాను అని రోజా అంటే, ఏమైనా చేస్తావా? అయితే రామచంద్రయ్య కూతుర్ని నేను. రామచంద్రయ్య ఏ తప్పు చేయలేదని చెప్పు. అప్పుడు నేను రాజమణిహారం నీ మెడలో వేస్తాను. అందరి ముందు వేస్తాను అని చామంతి అనడంతో, ఏయ్ ఏంటే నా జీవితాన్ని ఏం చేద్దామనుకున్నావు? నేను ఇక్కడ కోడలి స్థాయిలో చాలా సంతోషంగా ఉందామనుకుంటే పని మనిషి కూతుర్నని చెప్పమని చెప్తావా? ఎంత ధైర్యం ఉంటే ఇలా మాట్లాడతావు? మర్యాదగా ఆ రాజమణిహారం ఇస్తావా లేదా అని మళ్ళీ రోజా డిమాండ్ చేస్తూ ఉంటుంది. ఇవ్వను. ఏం చేస్తావో చేసుకో అని చామంతి అంటే, ఏం చూసుకొని నీకు ఇంత పొగరు అని రోజా అంటుంది. నేను ఏ తప్పు చేయలేదు. నా నిజాయితీయే నా పొగరు అని చామంతి అంటుంది. నీ దగ్గరున్న ఆ రాజమణిహారాన్ని ఎలా తీసుకోవాలో నాకు చాలా బాగా తెలుసు అని రోజా అంటే, ఎలా ఆ రాజమణిహారం నీ చేతికి రాకుండా చూసుకోవాలో నాకు చాలా బాగా తెలుసు. ఏం చేసుకుంటావో చేసుకో అని చామ్ వార్నింగ్ ఇస్తుంది. ఏంటి చామ్ ఆలోచిస్తున్నావు అంటూ మెట్ల దగ్గర కూర్చొని బాధపడుతున్న చామంతి దగ్గరికి వచ్చి చిట్టి ప్రశ్నిస్తూ ఉంటుంది. ఒకటి దాని తర్వాత ఒకటి నాకు ఏదో ఒక బాధలు వస్తూనే ఉన్నాయి చిట్టి, ఏం చేసేది అని చామంతి అంటుంటే, చామ్ ఏంటి చిట్టితో ఏదో చెప్తున్నావు అని ప్రేమ్ అడుగుతూ ఉంటాడు. మనసంతా అలజడిగా ఉంది బాబు అని చామ్ అంటే, ఇంకా దాని గురించి ఆలోచిస్తే ఎలా అని, నువ్వు అదంతా మర్చిపో అని ప్రేమ్ అంటాడు. అదేంటి బాబు మీరింకా నిద్రపోలేదు అని చామంతి అంటే, నువ్వు నిద్రపోకుండా నాకెలా నిద్ర పడుతుంది? ఎందుకంటే నీ మనసు నాది కదా అని ప్రేమ్ చెప్తాడు. ఏం మాట్లాడుతున్నారు బాబు అని చామ్ అనడంతో, అంటే నీ మనసు నాకు తెలుసు కదా, నువ్వు అల్లజడిగా ఉన్నావని నాకు అర్థమైపోయింది. అందుకే ఇలా వచ్చానులే అని ప్రేమ్ ఒక పుస్తకాన్ని దాచిపెట్టుకుంటూ ఉంటారు. సరే కానీ ఏంటి బాబు దాచిపెట్టుకుంటున్నారు అని చామంతి అడగటంతో, కళ్ళు మూసుకో చూపిస్తాను అని ప్రేమ్ అంటాడు. అప్పుడు చామంతి కళ్ళు మూసుకోగానే బుక్కుని ముందర పెట్టేసి, ఇప్పుడు కళ్ళు తెరు అని ప్రేమ్ చెప్పగానే చామ్ కళ్ళు తెరిచి చూస్తూ, బాబు ఈ బుక్కు మీకెక్కడిది? ఈ బుక్కు కోసం నేను ఎంత వెతికానో తెలుసా అని చామంతి అంటే, నువ్వు లైబ్రరీ మొత్తం వెతికావు కదా చామ్, నాకు తెలుసు, అందుకే నీ కోసం తీసుకువచ్చాను అని ప్రేమ్ అంటాడు. లైబ్రరీలో కూడా దొరకలేదు, ఇక ఈ బుక్కు నాకు దొరకదని ఎంత టెన్షన్ పడ్డానో. థ్యాంక్ యూ సో మచ్ బాబు, ఈ బుక్కు తీసుకొచ్చి నాకు ఇచ్చినందుకు అని చామంతి అంటే, సరే చామ్ ముందు తెరిచి చూడు అని ప్రేమ్ అంటాడు. ఇక బుక్ తెరవగానే విత్ లవ్ ప్రేమ్ అని హార్ట్ సింబల్ ఉండటంతో చామంతి అది చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది. మళ్ళీ ఒక్క క్షణం ఆలోచనలో పడిపోయి, ఏంటి బాబు ఇది అని అడగటంతో, ఏంటి చామ్ అర్థం కావటం లేదా అని ప్రేమ్ చాలా సంతోషంగా అడుగుతూ ఉంటాడు. నాకు అర్థమైంది, నేను చెప్తాను అని చిట్టి అంటే, రే నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా, వెళ్ళలేదా? సరే నీకేం అర్థమైందో చెప్పరా అని ప్రేమ్ అడగటంతో, అభిమానంతో ప్రేమ్, ఆత్మీయతతో ప్రేమ్ అని చిట్టి మార్చి చెప్పేస్తూ ఉంటాడు. రే ఆగరా బాబు అని ప్రేమ్ చెప్తున్నా కూడా అదే చిట్టి చెప్పటంతో, ఇక అభిమానంతో ప్రేమ్ ఇచ్చాడని చామ్ అర్థం చేసుకుని, థ్యాంక్ యూ బాబు, నాకు నిద్రొస్తోంది అంటూ చామంతి లోపలికి వెళ్తుంది. రే ఏంట్రా, ప్రేమతో నీ ప్రేమ్ అని కదా అర్థం, నువ్వు ప్రేమ తీసేసి ఆత్మీయతతో అభిమానంతో అని చెప్పావు అని ప్రేమ్ అంటాడు. నాకు అర్థమైంది, కానీ నువ్వు చామ్తో అలా ఉండటం నాకు జెలసీ ఫీల్ అయ్యాను, అందుకే నేను అలా చెప్పాను అని చిట్టి అంటాడు. రే నేను జెలసీ ఫీల్ అవుతున్నానని చెప్పి మా ప్రేమకి నువ్వు జెలసీ ఫీల్ అవుతున్నావా అని ప్రేమ్ అంటాడు. ఉదయం అవగానే నిషా ప్రేమ్ కోసం కాలేజీలో ఎదురు చూస్తూ ఉంటుంది. ఏంటే నీ వుడ్బీ కోసం ఎదురు చూస్తున్నావా? అయినా కూడా నీ వుడ్బీ వచ్చేది ఆ పని మనిషి చామంతితోనే కదా, అయినా కూడా నీ డ్రెస్ కలరే ప్రేమ్ కూడా వేసుకు వస్తే అప్పుడు నీ వుడ్బీ అని అర్థం, లేకపోతే నీపై ప్రేమ లేనట్లే అని ఫ్రెండ్స్ నిషాని చెప్తూ ఉంటారు. ఖచ్చితంగా నేను వేసుకున్న కలర్తోనే ప్రేమ్ వస్తాడు, చూస్తూ ఉండండి అని నిషా అంటుంది. అప్పుడే ప్రేమ్ చామ్ ఇద్దరు రెడ్ కలర్ డ్రెస్లో కార్ దిగుతూ ఉంటారు. ఏంటే నీ డ్రెస్ మ్యాచ్ అవటం కాదు, ఆ పని మనిషి చామంతి డ్రెస్కి మ్యాచ్ అయ్యేలా ప్రేమ్ చూడు ఎలా రెడ్ కలర్ షర్టు వేసుకు వస్తున్నాడు అని ఫ్రెండ్స్ అనడంతో నిషా రగిలిపోతూ చూస్తూ ఉంటుంది. అప్పుడే యశ్వంత్, చామ్ ఆగు, ఇదిగో నీ కోసం నేను ఏం తీసుకొచ్చానో చూడు అని ప్రేమ్ ఇచ్చిన లాంటి బుక్కునే చూపిస్తూ ఉంటాడు. అయ్యో బాబు, ఈ బుక్కును నాకు ప్రేమ్ బాబు నిన్న రాత్రే ఇచ్చేశాడు అని చామంతి చెప్తుంది. అయ్యో ఇంటి దగ్గరేమో ఆ చిట్టిగాడు తగులుకున్నాడు, ఇక్కడేమో ఈ చామంతికి ఈ యశ్వంత్ గాడు తగులుకున్నాడు,
నా ప్రేమకి అడ్డుపడుతున్నారు అని ప్రేమ్ మనసులో అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు. ఉండండి చూపిస్తాను అని చామంతి చూపిస్తూ ఉంటే, ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే నా లవ్ గురించిన విషయం వీడికి తెలిసిపోతుంది అని ప్రేమ్ మనసులో అనుకుంటూ, చామంతి నువ్వు ఆ బుక్ ఏమీ తెరిచి చూపించని అవసరం లేదు, లోపల పెట్టుకో అని ప్రేమ్ చెప్తూ ఉంటాడు. చూడు చామ్, ఇది ఓల్డ్ వర్షన్, నేను న్యూ వర్షన్ తీసుకువచ్చాను కాబట్టి ఈ బుక్కే చదువు, ఆ బుక్ ప్రేమ్ సార్కే ఇచ్చేసేయి అని యశ్వంత్ అంటే, లేదు లేదు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, కాబట్టి ఓల్డ్ వర్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, న్యూ వర్షన్ అవసరం లేదు, నీ బుక్ నీ దగ్గరే పెట్టుకో చామ్, నువ్వు బుక్ ముందు లోపల పెట్టుకో అని ప్రేమ్ చెప్తాడు. లేదు లేదు న్యూ వర్షన్ చదవాలి, చాలా బాగా అర్థం చేసుకోవాలి, ఎందుకంటే నేను 2 బుక్కులు చదివాను, నీకు న్యూ వర్షనే బాగా ఉపయోగపడుతుంది అని యశ్వంత్ అంటుంటే, వద్దని చెప్తున్నా కదా అని ప్రేమ్ గొడవ పడుతూ ఉంటారు. అయ్యయ్యో మీరిద్దరూ అలా గొడవ పడిన అవసరం లేదు, నేను 2 బుక్కులు చదువుతాను సరేనా, ఇలా ఇవ్వండి యశ్వంత్ బాబు అంటూ చామ్ ఆ బుక్కును కూడా బ్యాగ్లో పెట్టుకుంటుంది. ప్రేమే అనుకుంటే మా అన్నయ్య కూడా దీంతోనే తిరుగుతున్నాడు, ఇలా కాదు ఇది క్లాస్కి వస్తుంది కదా అప్పుడు దీని సంగతి చెప్తాను అని నిషా అనుకుంటూ ఉంటుంది. లోపలికి రాగానే సార్ మిమ్మల్ని ప్రిన్సిపల్ సార్ రమ్మన్నారు అని అటెండర్ ప్రేమ్కి చెప్పడంతో అప్పుడే యష్ అక్కడికి వచ్చి, సార్ మీరు వెళ్ళండి చామ్ని నేను తీసుకువెళ్తాను అని చెప్తూ ఉండటంతో, అబ్బా వీడు కూడా చామ్ క్లాసే అయి ఉండాలా, ఇలా తగులుకున్నారేంటి అని ప్రేమ్ అనుకుంటూ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తాడు. ఇక చామ్ క్లాస్ రూమ్లో కూర్చొని ఉంటే ఆ బుక్కుని ఓపెన్ చేసి ఉంటుంది. అప్పుడే నిషా అక్కడికి వచ్చి ఆ బుక్కుని కింద పడేస్తుంది. అయితే ప్రేమ్ విత్ లవ్ అన్న పేపర్ని చూడకుండా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఏయ్ ఏంటే నువ్వు ప్రేమ్తో అలా కార్లో రావటం నాకు నచ్చటం లేదు, ఇంకోసారి వచ్చావనుకో నేను చూస్తూ ఊరుకోను, వస్తే ఆటోలో రా లేదంటే బస్సులో రా, అంతేకాని పని మనిషివి నువ్వు కార్లో రావటం ఏంటి అని అంటుంటే, లాయర్ బాబుతో నేను వస్తే నీకేంటి ప్రాబ్లం అని చామ్ అంటుంది. ఏయ్ నేను చెప్తున్నా కదా నువ్వు పందానిలో ఉండు అని నిషా అంటుంటే, నేను పని చేసుకుంటానే కానీ ఇక్కడ స్టూడెంట్ని, నన్ను పందాన్నని అనకు అని చామ్ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. చూడు ఇంకోసారి ప్రేమ్తో కలిసి వచ్చావంటే నేను చూస్తూ ఊరుకోను అని వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. అసలు ఏంటి నేను లాయర్ బాబుతో కలిసి వస్తే ఈ నిషాకి వచ్చిన బాధ ఏంటి, నేనెప్పుడు లాయర్ బాబుతో ఇలాగే ఉంటాను కదా అని చామంతి అనుకుంటూ ఉంటుంది. ఏంటి సార్ రమ్మన్నారంట అని ప్రేమ్ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళటంతో, రా కూర్చో ప్రేమ్ నీతో మాట్లాడాలి, నువ్వు ఈ కాలేజీలో చదువుతున్న రోజుల్లో ఎంత బాగా ఫ్రెషర్స్ డేని జరిపిస్తూ ఉండేవాడివో నాకు తెలుసు కదా, చాలా సక్సెస్ అయ్యేది, ఇప్పుడు ఇదే కాలేజీలో చదివి లెక్చరర్గా పనిచేస్తున్నావు, నీ చేతులతోనే ఫ్రెషర్స్ డేని జరిపిస్తే అది బాగా సక్సెస్ అవుతుందని నేను అనుకుంటున్నాను, దగ్గరుండి జరిపించాలి అని అనడంతో, అలాగే సార్ తప్పకుండా అని ప్రేమ్ అంటాడు. అంతేకాదు ఈ ఫ్రెషర్స్ డేకి ప్రముఖ రచయిత రంగ మార్తాండ గారిని మనం ఇన్వైట్ చేస్తున్నాం, తెలుగులో సాహిత్యము తర్వాత నాటకాలు కూడా వేయాలని ఆయన అనుకుంటున్నారు, ఆయన ద్వారా నువ్వే దగ్గరుండి అందరినీ సెలెక్ట్ చేసి తెలుగు నాటకాన్ని వేయించాలి, ఫ్రెషర్స్ డేని జరిపించాలి అని చెప్పటంతో, అలాగే సార్ అని ప్రిన్సిపల్ అంటాడు. అప్పుడే రంగమార్తాండ గారు రావటంతో, సార్ తిను ప్రేమ్ ఈ కాలేజీలోనే చదివి ఇక్కడే లెక్చరర్గా జాయిన్ అయ్యారు అని ప్రేమ్ని రంగమార్తాండ గారికి ప్రిన్సిపల్ పరిచయం చేస్తారు. రండి సార్ నేను క్లాస్ రూమ్కి తీసుకువెళ్తాను, నాటకం వేయటానికి మీరే దగ్గర ఉండి అందరినీ సెలెక్ట్ చేసుకోండి అని ప్రేమ్ క్లాస్ రూమ్కి తీసుకువెళ్ళి రంగమార్తాండ గారిని అందరికీ పరిచయం చేస్తాడు. సార్ మీ రచనలు మేం చదివాము అని రంగ మార్తాండ గారితో స్టూడెంట్స్ అందరూ కూడా చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటారు. సరే తెలుగులో నాటకం వేయటానికి ఎవరెవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో వాళ్ళ నేమ్స్ అన్నీ రాయండి అని బుక్ ఇవ్వటంతో అందరూ రాస్తారు. అయితే చామంతి నేను రాయను, నాకు చదువు మాత్రమే కావాలి అని చెప్పటంతో, సరేనమ్మా నీ ఇష్టం చేయనని చెప్తున్నావు కదా అని రంగ మార్తాండ గారు వెళ్ళటంతో స్టూడెంట్స్ అందరూ కూడా వెళ్తారు. ఆడిషన్స్ కోసం ఇప్పుడే ఆడిటోరియంకి రండి అని చెప్పి వెళ్తారు. రామయూరి ఆడిటోరియంకి వెళ్దాము, నీ పేరు నువ్వు ఇవ్వకపోయినా నేనిచ్చాను అని యష్ షాక్ ఇవ్వటంతో ప్రేమ్ చామ్ ఇద్దరు షాకింగ్గా చూస్తూ ఉంటారు.